సో యాక్చువల్‌గా ఇది ఏమనిపించింది అది చెప్పే సీరీస్ అనుకోవచ్చు మీరు. ఈ యొక్క ఛానెల్‌లో అయితే గనక. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన యొక్క లాంగ్వేజ్ గురించి, మన భాష. యాక్చువల్‌గా ఇది కొన్నాళ్ళ నుంచి వస్తున్న ఫ్రస్ట్రేషన్ ఇది. కొన్నాళ్ళ నుంచి చూస్తా ఉన్నా. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తాననమాట. తెలుగు లాంగ్వేజ్‌లో వచ్చే మార్పులు, చేర్పుల గురించి గత 2 ఏళ్లుగా నేను అడపదడప అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయింది. వితిన్ 6 మంత్స్, 7 మంత్స్ నుంచి మరీ ఎక్కువైపోయిందనమాట అది. ఆ మార్పులనేవి కూడా. అవి మంచి మార్పులైతే ఓకే. బట్ అసలు దాని యొక్క మీనింగే మార్చేస్తున్నాం మనం. అలాంటి మార్పులు వస్తున్నాయి ఈ తెలుగు లాంగ్వేజ్‌లో. గతం నుంచి గనక మనం చూసుకున్నట్లయితే భాష సింప్లిఫై చేసుకున్నాం. మనం భాషని సింప్లిఫై చేసాం. తెలుగు కానివ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్ పలకడానికి కొంచెం ఇంపాసిబుల్‌గా ఉండే పదాలని కొంచెం సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం. కానీ మీనింగ్ అయితే ఇప్పుడు మారలా. ఎప్పుడైతే ఇంగ్లీష్ వచ్చిన కాడి నుంచి మనం తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నాం. అంటే పదాలని తెలుగులో కొంచెం కఠినంగా ఉండే పదాలని సులభంగా పలకడం కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని, ఇంగ్లీష్ భాష ఏదైతే ఉందో దాన్ని మనం వాడుకలోకి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంగ్లీషు ప్లస్ తెలుగు మిక్సింగ్ చేసి మనం మాట్లాడతాం కదా. సో ఇది కొన్ని ఏళ్ల తరబడి మనకి సింప్లిఫై చేసుకుంటూ వచ్చాం మన లాంగ్వేజ్. కానీ ఏనాడు కూడా అర్థాలు మారలా. సెంటెన్స్ కానివ్వచ్చు, లేదా పదాల యొక్క అర్థాలే మనం మార్చేలా ఆ సెంటెన్స్ లో. కానీ ఈ 2 ఏళ్ల నుంచి జరుగుతుంది. సెంటెన్స్ లో మార్పులు వస్తున్నాయి. అసలు దాని యొక్క ఆ పదానికి మీనింగే మనం మార్చేస్తున్నాం అనమాట. లిటరల్లీ ఆ పదాలకి మీనింగ్ మర్చిపోయేలా చేస్తున్నారు కొంతమంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఉన్న కిడ్స్ కి ఏంటంటే వాళ్ళకి స్కూల్లో తెలుగు చెప్పట్లేదు, అంత ఇంగ్లీష్ అయిపోయింది, అంతా ఇదైపోయింది ప్రైవేట్ స్కూల్స్ లో వాటిల్లో. సో అలా తెలుగుని మేబీ అర్థాలు మార్చారంటే అదొక లెక్క ఉంటుంది, మనం తెలియ చెప్పాలి. కానీ కొంతమంది పెద్దోళ్ళు కూడా, నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చూస్తారు, సేమ్ వాళ్ళు కూడా అర్థాలు మార్చేసి మాట్లాడుతున్నారు అనమాట. నేను ఫాలో అయ్యే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంతకు ముందు ఒకలా మాట్లాడే సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారు. దీనికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. ఫస్ట్ థింగ్, వీడియో చేసి చెప్దామా అంటేనేమో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు యాక్చువల్గా. దీని గురించి అసలు ఎలా చెప్పాలో తెలియదు. కానీ ఇప్పుడు ఏదోటి అసలు అనిపించింది చెప్దాం అని చెప్పేసి అని అంటే ఆ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు లాంగ్వేజ్ లో యొక్క సెంటెన్స్, ఆ పదాలే ఎలా మారిపోతున్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను అనమాట. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళ వరకు మనకి ఇచ్చారన్నమాట. ఒకళ్ళ వరకు ఇచ్చారనుకోండి, ఎప్పుడు లోపిస్తారు అంటాం కదా. జనరల్లీ ఎప్పుడు లోపిస్తారు, వర్క్ ఎప్పుడు లోపిస్తారు. లేకపోతే మనం ఏదైనా కొన్నాం అనుకోండి, ఏదైనా ఆర్డర్ పెట్టనుకోండి, ఎప్పుడు లోపు వస్తుంది కదా. ఎప్పుడు లోపు వస్తుంది, ఏ తారీఖు లోపు వస్తుంది, లేదా ఎప్పుడు లోపు వస్తుంది అంటాం జనరల్లీ ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఎలా అంటున్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, ఎప్పటి వరకు వస్తుంది, ఎప్పటి వరకు ఏంటి నాకు అర్థం కాల. ఎప్పటి వరకు ఏంటి? ఎప్పటి వరకు అనేది ఒక ప్రోగ్రాము ఆర్ ఒక కార్యక్రమము ఇప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుందని చెప్పడానికి మనం దాన్ని ఎప్పటి వరకు అనేది వాడతాం. లేకపోతే ప్రయాణాల గురించి చెప్పేటప్పుడు మనకి ఈ టాపిక్ వస్తుంది, ఎక్కడ వరకు వచ్చారు అని, రైట్. సో ఎక్కడ వరకు వచ్చారు అది వేరు, దానికోసం మనం వాడతాం మాక్సిమం. ఎప్పటి వరకు జరుగుతుంది, లేకపోతే ప్రోగ్రామ్ ఎప్పటి వరకు జరుగుతుంది, ఇలాంటి టైంలో మనం ఎప్పటి వరకు అనేది వాడతాం. కానీ ఇక్కడ దేనికి వాడుతున్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, ఎప్పటి వరకు వస్తారు అంటున్నారు. ఎప్పటి వరకు వచ్చేది ఏంటి, ఎప్పటి లోపు వస్తారు, రైట్. లోపు, వరకు కాదు, లోపు. నాకు అర్థం, అదొకటి పోయింది, అదొకటి మేజర్. ఇదొకటి. తర్వాత ఇంకొకటి కోసం అంట. కోసం అనే పదం ఎక్కడ వాడతాం? కోసం అనే పదం ఎక్కడ వాడతాం? ఎవరి కోసం కదా, ఎవరి కోసం అంటే ఏదైనా పని చేసినప్పుడు ఇది వాళ్ళ కోసం చేశా, ఇది వాళ్ళ కోసం చేశాను అని చెప్పాలి. సో దీన్ని మనం ఒక వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళ కోసం మాట్లాడుకుందాం అంటున్నారు, ఈ టాపిక్ కోసం మాట్లాడుకుందాం అంటున్నారు. కోసం కాదు అక్కడ, గురించి దీని గురించి మాట్లాడుకుందాం, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం, ఈ యొక్క పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం అని ఇంతకు ముందు చెప్పేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారు, ఆ పర్సన్ కోసం మాట్లాడుకుందాం, ఈ పర్సన్ కోసం మాట్లాడుకుందాం, ఈ టాపిక్ కోసం మాట్లాడుకుందాం అంటున్నారు. ఇదొక చేంజ్ అనమాట. అరే ఎటు పోతుంది మన లాంగ్వేజ్, నాకు అర్థం కాల. ఎటు పోతుంది మన భాష? పదాలు సింప్లిఫై చేయడం వేరు, పదాన్ని మార్చేయడం వేరు. అసలు ఎవరు పుట్టిస్తున్నారు, ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఇలాంటి పదాలని? ఒకళ్ళ గురించి మాట్లాడదాం అన్నానికి వేరు, ఒకళ్ళ కోసం మాట్లాడదాం అని కొంతమంది వీడియోలో కూడా నేను చూసాను. వాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం, వీళ్ళ కోసం మాట్లాడుకుందాం అంటున్నారు. ఆ యొక్క పదం అర్థాన్ని మార్చేస్తున్నాం మనం లిటరల్లీ. తెలుసుకోండి, మేబీ రెండు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి వాయిస్ గుర్తు రావట్లేదు. ఏదైనా పని చేసినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా ప్లీజింగ్గా మనం మాట్లాడాలి, ప్లీజ్ చేయండి సార్, లేకపోతే చేయండి అన్న, చేయండి అక్క, ఇలా మాట్లాడతాం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు, చేయండి కదా, ప్లీజ్ చేయండి కదా, చూడండి కదా అంటున్నారు. కదా అనేది ఎలాంటి టైంలో వాడాలి? ఏదైనా పర్టికులర్ పోర్షన్ ఉన్నప్పుడు, ఇది ప్లీజింగ్ వర్డ్ కాదు. కదా అనేది ప్లీజింగ్ వర్డ్ కాదు. పర్టికులర్గా ఒక పోర్షన్ కి మనం కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వాడాల్సిన పదం. ఏదైనా
ఏదైనా పోర్షన్ మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు వాడాల్సిన పదం ఇది. నేను చేశాను కదరా! చూడాలి కదరా! ఇలాంటి టైంలో వాడాలి. చెయ్యండి కదా! ఏదో ప్లీజింగ్ వర్డ్‌కి దీన్ని వాడుతున్నాం. ప్లీజ్ చెయ్యండి కదా! అంటున్నారు. ప్లీజ్ చూడండి కదా! అంటున్నారు. గైస్ ఇదంతా నేను ఇప్పటికిప్పుడు కూర్చొని మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నాను అనమాట దీని గురించి. ఇంకా చాలా పదాలున్నాయి. నేను రాసుకోవాలా. చాలా వీడియోస్‌లో వాటిలో చూసాను. ఇప్పుడున్న కిడ్స్, ఇప్పుడున్న పిల్లలు అనుకోండి. ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి తెలీదు అనుకోవచ్చు. కానీ చెప్పాల్సిన పెద్దవాళ్ళే ఇలాంటి కొన్ని భాషకు సంబంధించి చెప్పాల్సిన పెద్దవాళ్ళే దాన్ని ఫాలో అవుతున్నారు. నాకది అది నచ్చట్లా. తెలియపోతే పదం ఇది. దీనికి వాడతాం. దానికి వాడతాం అని చెప్పండి గానీ, మీరు అదే ఫాలో అవుతే ఎలా బ్రో? చాలా మంది యూట్యూబర్స్ అన్నయ్యలు తెలిసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ వీడియోలు ఇక్కడ ప్లే చేయలేను. కాపీరైట్ పడతది. సో వాళ్ళే దీనికోసం మనం మాట్లాడుకుందాం అంటారే. దీని గురించి మనం మాట్లాడుకుందాం కాసేపు అంటారే. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు కొంచెం కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఈ మీడియాలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. మనమే యూట్యూబర్స్‌లో చాలా మంది సో ఇదే కొట్టుడయిపోయిందనమాట. ఇదొక సింపుల్ వీడియో గైస్. ఏదో అనిపించింది చెప్పేసా. ఏదో చేయాల్సిన వీడియో కాదు. ఏదో మాట్లాడానమాట. అంటే ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. నాలాంటి మైండ్ సెట్ ఎవరన్నా మీలో ఉంటారేమో అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను వీడియో ద్వారా. మీకు కూడా అలా అనిపించిందా? ఏమో మరి ఒకవేళ ఇన్ కేస్ మీకు అనిపిస్తే గనక కింద ఒకసారి కామెంట్ చేయండి. అవసరం నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. నేను కూడా సంతోషపడతా. ఓకే నాలా కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి. సో ఇది నా ఫ్రస్ట్రేషన్ అనమాట. చిన్నగా పదాలు మారుతున్నాయి. రేపు భాష మారిపోయిద్ది అనమాట. ఇలానే పోతా ఉంటే సింప్లిఫై చేయండి కానీ మీనింగే మార్చొద్దు. సో ఇంకేదన్నా గట్టిగా నాకు ఏదైనా ఫ్రస్ట్రేషన్‌గా అనిపించినప్పుడు డెఫినెట్‌గా మళ్ళీ వీడియో చేస్తా. యాక్చువల్లీ మనకి జానర్ కాదు. మనంతా షార్ట్ ఫిల్మ్స్, వ్లాగ్స్ మన కథ వేరే. కానీ ఎందుకో మాట్లాడాలనిపించింది ఈ టాపిక్ మీద. ఓకే గైస్ మళ్ళీ ఇంకొక వీడియో ఏదన్నా బాగా కదిలిస్తే మళ్ళీ టాపిక్ మీద వీడియో చేస్తా. థ్యాంక్ యూ. మీకేదన్నా ఈ పదాన్ని దీనికి వాడుతున్నారు, మార్చేసి వాడుతున్నారు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి కింద. నేను కూడా తెలుసుకుంటా. అంటే నేను కొన్ని ఎగరగొట్టేసి ఉంటాను అనమాట మర్చిపోయి. సో నేను చాలా తక్కువే చెప్పాను గుర్తులేదు. సో ఇంకేదన్నా పదాలు దీని సెంటెన్స్ దీనికి మార్చేశారు, దీని అర్థం దీనికి మారుస్తున్నారు అని చెప్పి మీకు ఏదన్నా ఉన్నా కింద కామెంట్ చేయండి గైస్. ఓకే థ్యాంక్ యూ. ధన్యవాదాలు.